సామాన్య కుటుంబంలో జన్మించి తన కష్టపడి సంపాదించిన యావదాస్తిని విద్యకు దేవాదాయాలకు అందించినటువంటి మహనీయులు మల్లాడి సత్యలింగ నాయకర్ అని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. ఇక నాయకర్ 109వ వర్ధంతి సందర్భంగా కొండబాబు ఎంఎస్ఎస్ చారిటీస్ ప్రాంగణం నందు చారిటీస్ చైర్మన్ కార్తిక్ నాయకర్ ఈవోలతో కలిసి నాయకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నాయకర్ ఆశయాలకు ముందుగా తీసుకెళ్లే విధంగా తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో డిగ్రీ కాలేజ్, వేద పాఠశాల నూతన బిల్డింగ్ నిర్మించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చానని చెప్పారు. ఇక నాయకర్ దానం చేసినటువంటి ఆస్తులు అధిక శాతం అన్యక్రాంతంలో ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సంగాని నాగేశ్వరరావు, పిర్ల ప్రసన్నారాంబాబు, అంగడి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. మల్లాడి సత్యలింగ నాయకర్ గారు సార్ కొంచెం గ్యాప్ ఉంది. ఈరోజు మహానుభావుడు విద్యాదాత మల్లాడి సత్యలింగ నాయకర్ గారి 109వ వర్ధంతి కార్యక్రమం ఈరోజు జరుపుకున్న సందర్భంలో వారికి నివాళులు అర్పించడం జరిగింది. మహానుభావుడు గొప్ప వ్యక్తి, ఒక విద్యాదాత. ఆయన ఏమీ చదువుకోనప్పుడు కూడా, చదువు లేనప్పుడు కూడా అందరూ చదువుకోవాలన్న ఆలోచనతో తన యావదాస్తిని దానం చేసి విద్యాదాత అయ్యాడు ఆయన. అదేవిధంగా విద్యాదాత అవడమే కాదు, అన్నదాత. ఇక్కడ ఈ స్కూలు, కాలేజ్ అన్నీ కట్టి ఫ్రీగా భోజనం పెట్టమని చెప్పారు. అదేవిధంగా కాకుండా ఈయనకున్నటువంటి భూములు ఏదైతే ఉన్నాయో సుమారు 1250 ఎకరంతో ఉంది. ఆ భూమి మీద వచ్చే ఆదాయంతో కూడా విద్యకే ఉపయోగించాలని చెప్పి ఆయన అప్పట్లోనే తీర్మానం చేయడం జరిగింది. ఇవాళ అచ్చంపేట జంక్షన్లో యూనివర్సిటీ కట్టారంటే మహాదాత సత్యలింగ నాయకర్ గారు. ఈ పాలిటెక్నిక్ కట్టారంటే విద్యాదాత మల్లాడి సత్యలింగ నాయకర్ గారు. ఆ విధంగా దానం చేసిన వ్యక్తి సత్యలింగ నాయకర్ గారు. ఎంతోమంది ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు వచ్చారు, ఎంతోమంది మంత్రులు అయ్యారు. కానీ ఆయన ఆశయాలు, ఆలోచన విధానాలు ఎవరు నెరవేర్చలేదండి. ఆయన కట్టిన ఏదైతే ఈ స్కూలు, కాలేజీ ఉందో ఇలాగే ఉంది. నేను గర్వంగా చెప్తున్నాను, నేను శాసనసభలు అయిన తర్వాత డిగ్రీ కాలేజ్ కట్టించానండి. కొత్తగా డిగ్రీ కాలేజ్ కట్టించాను, వేద పాఠశాల కట్టించాను. ఆయన చూడండి ఎంత గొప్ప వ్యక్తి. వేద పాఠశాల కూడా పెట్టాలని చెప్పాడు. వేద పాఠశాల కట్టించాను. పాడైపోయిన డిగ్రీ కాలేజ్ ఇక్కడ పడిపోతే ఆ ప్లేస్లో కొత్త డిగ్రీ కాలేజ్ కట్టించాను. అదేగానే ఆయన దానం చేసిన భూములు ఏదైతే ఉన్నాయో కిస్తులన్నీ కూడా పెంచి ఆదాయం పెంచాను. అదేవిధంగా నేను ఓడిపోవడం జరిగింది. మళ్ళీ అధికారులు లేవు, ఎవరు కూడా పట్టించుకోలేదు. మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు అండి పిల్లలకి టాయిలెట్స్ అవన్నీ కూడా కట్టించాము. టాయిలెట్స్ అన్నీ కట్టించాము. తర్వాత మళ్ళీ ఈయన పేరు మీద ఒక 8 ఎకరాలు ఉంటే ఆ పక్కన డిగ్రీ కాలేజ్ పక్కన స్టేడియం కట్టాలని శంకుస్థాపన చేసేవాడు. 8 కోట్లు తీసుకొచ్చి శంకుస్థాపన చేసే ఎలక్షన్ వచ్చినాయి, కోడ్ వచ్చింది, చేయలేకపోయాం. మళ్ళీ ఓడిపోవడం జరిగిందండి. అలాంటి స్థలాన్ని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే శిలాపాలకాలు పగలగొట్టేసి ఆప్షన్ పెట్టేసి లీజు తీసుకుందామని చూశాడండి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి. దాన్ని కూడా అడ్డుకున్నానండి. ఈ పాఠశాల రోడ్లు ఎత్తి పెరిగిపోవడం వల్ల, గ్రౌండ్ డౌన్ అయిపోవడం వల్ల నీరు వచ్చేస్తుందంటే పాఠశాల గ్రౌండ్ శుభ్రం చేయమని ఈ ఎమ్మెల్యేని అడిగితే చేస్తానని చెప్పి ఊళ్ళో ఉన్న చెత్త అంతా తీసుకొచ్చేసాడండి. ఆ చెత్త తీయమని చెప్పి అడిగితే పట్టించుకోకపోతే నాకు ఫోన్ చేస్తే పిల్లలు, టీచర్స్ వచ్చి ఆ చెత్త అంతా తీయాలంటే నా మీద ఇష్టం మాట్లాడాడండి. ఈవేళ కోర్టును ఆశ్రయించి ప్రభుత్వంతో మాట్లాడి ఆ చెత్తని తీయించానండి. ఇప్పుడు చూడండి, ఆ చెత్త అంతా తీయించామండి. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ రోజున కులాలు, మతాల గురించి మాట్లాడతాడు ఈయన ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి. అలాంటి కులాల, మతాల గురించి మాట్లాడే వ్యక్తి ఇలాంటి ఆయనకి దండేసి నివాళులర్పించి గొప్పలు చెప్పుకోవడానికి అనర్హుడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.